హలో గాయ్స్, వెల్కమ్ టు చందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం అన్నమాట. సో నేనైతే ఈరోజు కొంచెం అంటే చెప్తారనమాట. సో దానికంటూ అంటే మా ఊర్లో ఈ 5 ఊర్లను కాపాడే మా ఊరి గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి ఆలయంలో అయితే ఈరోజు ఎంతో ఘనంగా ఏరువాక పౌర్ణమి అయితే జరగబోతున్నాం అనమాట. సో గుడి కానండి, ఎందుకంటే ఈరోజు ఎంతో సందర్భమైన రోజు అనమాట. ఏంటంటే ఈరోజు ఏరువాక పౌర్ణమి అంటారు. సో ఎల్లమ్మ తల్లికి అది ఎంతో విశిష్టమైనది. సో ఏంటంటే ఈరోజు మా ఊర్లో గ్రామ దేవత అయినటువంటి ఎల్లమ్మ తల్లి దేవాలయంలో చాలా ఘనంగా జరుగుతుందన్నమాట. ఈరోజు పండగలాగా అనమాట. సో అది ఈ చుట్టుపక్కల 5 ఊర్లను కాపాడే గ్రామ దేవత ఎల్లమ్మ తల్లి, మా ఊరు ఎల్లమ్మ తల్లి. సో ఎల్లమ్మ తల్లికి ఈరోజు మేమైతే మొలకల పౌర్ణమి చేయబోతున్నాము. సో అది ఎలా జరుగుతుంది ఏంటో మాకు కూడా తెలియదు, చాలా ఎగ్జైటింగ్గా ఉంది. మేము కూడా ఎలా అంటే చాలా పూర్వం పెద్దవాళ్ళు చేసేవాళ్ళని చెప్పారు, కానీ మాకు తెలియదు. సో కానీ ఈరోజు మేమైతే ఎలా చేస్తారు ఏంటి అనేది చూడబోతున్నాం. చాలా ఎగ్జైటింగ్గా ఉంది. సో మాతో పాటు మీకు కూడా ఒకసారి చూపించేద్దామని వచ్చేసానండి. సో మీకు టెంపుల్ అయితే కనపడుతుందా? సో నేనైతే ఇప్పుడు టెంపుల్లోకి వెళ్తున్నాను అనమాట. సో పొద్దున్న నుంచి అభిషేకాలు అవి అయితే జరిగాయన్నమాట. సో నేను కూడా దాంట్లో పాల్గొన్నాను. సో ఇప్పుడైతే మీకు అమ్మవారి టెంపుల్ అవన్నీ లోపల ఎలా ఉంది ఏంటి అన్నీ ఒకసారి చూపిస్తాను. మీరు కూడా నాతో పాటు చూసేయండి. चंदनाभिषेकं समर्पयामि. ओम 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 चंदनाभिषेकं समर्पयामि. समर्पयामि. ओम भस्माभिषेकं समर्पयामि. ओम त्रयंबकं यजामहे सुगन्धं पुष्पवर्धनं उर्वारुकमेव बन्धनात्मोत्तमोक्षमामृतात्. ओम त्रयंबकं यजामहे सुगन्धं पुष्पवर्धनं उर्वारुकमेव बन्धनात् मृत्योर्मोक्षमामृतात्. ओम ऐं ह्रीं श्रीं मात्रे नमः. सर्वदेवतानुग्रहः प्राप्तुः. ओम श्री अल्लमदेवतानुग्रहः प्राप्तुः. सर्वमनोमायिकसिद्धिरस्तुः. ओम शिवोहम शिवोहम शिवोहम.
ఓం దశాభిషేకం సమర్పయామి. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం పూర్వారుకమివ భంగనాత్మోచ్యామ అమృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధం పుష్టివర్ధనం పూర్వారుకమివ భంగనాత్మోచ్యామ. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఓం సత్యం దేవం శేషం ధ్యాయే సర్వ విష్ణు విష్ణు అర్జాం తస్మాత్ సంగతాం మహేశ్వరేదంతం మక్షానం జయదంతం ఉపాసిమహే. ఓం గణానాథం కర్ణమింహే కవి కవి రామవర్తమం జయసరాకం బ్రహ్మం బ్రహ్మణః. సో అమ్మవారి అలంకరణ అయితే చాలా బాగా జరిగిందనమాట. సో అమ్మవారికి హారతి ఇచ్చేస్తున్నాము. అమ్మవారికి హారతి ఇచ్చి అమ్మవారిని ఆహ్వానిస్తున్నాం అనమాట. సో దాంట్లో సందర్భంగా అమ్మవారికి ఆహ్వానం ఇచ్చి సో అమ్మవారి చెప్తున్నారు ఎలా చేయాలి ఏంటి పూజ అని. సో ఈవినింగ్ ప్రిపరేషన్ అంతా ఇప్పుడు చెప్తున్నారు. సో ఎంతో ఆనందం కదండి, ఇలాంటివి చూస్తూ ఉంటే మనసుకు ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. అసలు నిజంగా అమ్మవారిని చూస్తుంటే అసలు రెండు కళ్ళు సరిపోన్నట్లుందండి. సో దీనికి డెకరేషన్ అంతా అంటే ఈ ఆలయానికి సంబంధించి డెకరేషన్ అంతా నైట్ అంతా కూర్చొని మరీ చేశారండి కదా. టెంపుల్లోకి అయితే వచ్చి మీకు అందరికీ చూపిస్తానని. సో ఇదైతే టెంపుల్ అనమాట. సో చూడండి, ఇది ఇక్కడ అమ్మవారి స్వరూపాలు ఉంటాయన్నమాట. త్రిశూలం, సత్యనారి ఇక్కడ విగ్రహాలు ఉంటాయి. సో ఇవి విగ్రహాలు అన్నమాట అమ్మవారిది. సో నెక్స్ట్ వచ్చేసి మనం మెయిన్ ఎల్లమ్మ తల్లిని చూడబోతున్నాం అనమాట. సో ఎంతో అమ్మవారిని చూస్తే ఎంతో సంతోషం కలుగుతుంది. సో అంత అసలు అందమంతా ఆమెదేమో అన్నట్టు ఉంటుంది. సో ఒక్కసారి మీరు కూడా అయితే అమ్మవారిని చూడండి, ఎంత బాగా అలంకరించారు, ఎంత ముస్తాబోయిందో అమ్మవారు. నిజంగా చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవు అన్నట్టుగా ఉంది అమ్మవారు. ఒకసారి మీరు కూడా చూడండి. అమ్మవారి సౌందర్యం వీక్షించడానికి రెండు కళ్ళు సరిపోవు అన్నంత అందంగా ఉందన్నమాట అమ్మవారు. సో నెక్స్ట్ అయితే ఇలా అయితే మా గుడిని అయితే అమ్మవారి ఆలయాన్ని అయితే ఇలా డెకరేషన్ అయితే మొత్తం చేసేసారనమాట. పక్కనే సత్యమ్మవారు అని అమ్మవారు ఉంటారు. సో అమ్మవారిని కూడా చాలా అందంగా తయారు చేశారనమాట. ఇదండి. సో ఇప్పటికైతే మార్నింగ్ సెక్షన్ మాత్రమే అయ్యింది. సో ఈవినింగ్ ఇంకా చాలా ఉంటుంది. పండగ అనేది మొత్తం అంతా ఈవినింగే ఉంటుంది. సో మీరు కూడా చూసేయండి ఈవినింగ్ ఎలా చేస్తారు ఏంటి అనేది. సో నేను మళ్ళీ వీడియో అయితే మీకు చూపిస్తాను. ఇప్పటి వరకు పొద్దున్నుంచి జరిగినవి అయితే అభిషేకము, అలాగే టిఫను, అవన్నీ వచ్చిన భక్తులందరికీ సో ఆ సదుపాయాలు చేశారనమాట. సో నెక్స్ట్ సాయంత్రం ఇంకా ఎక్కువ ఘనంగా చేస్తారు. సో అందరూ 5 ఊర్ల వాళ్ళు వచ్చి సో మొలకలు అనేది ఆ మొలకలు పోసిన నవధాన్యాలు మొలకలు పోసిన ఆ నవధాన్యాలని తీసుకొస్తారనమాట. ఇప్పుడు అమ్మవారు ఊరేగడానికి వెళ్ళారనమాట. ఈ 5 ఊర్లలో అమ్మవారిని ఊరేగింపుకి తీసుకెళ్లారు. సో ఆ తర్వాత ఈవినింగ్ అనేది సాయంత్రం అనేది ఇంకా గ్రాండ్గా చేస్తారు. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఓకే. సో చెప్పాను కదండి అమ్మవారిని అదే 5 ఊర్లలో ఊరేగిస్తారు అమ్మవారి విగ్రహాన్ని అని. సో అదే విధంగా ఇప్పుడైతే అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్తున్నారన్నమాట. సో ఇప్పుడే బయలుదేరిందనమాట. సో బయలుదేరితే పోతురాజు స్వామిని ఇలా తీసుకెళ్ళిన అనమాట. పోతురాజు స్వామిని అంటే
ఆ స్వామిని బయట దించకుండా ఊరేగింపు మొత్తానికి సో ఆ స్వామిని అయితే ఊరేగిస్తారనమాట వాళ్ళే, అంటే ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకుంటూ దింపకుండా. సో లాస్ట్ ఫైనల్గా ఎక్కడైతే ఎండ్ అవుతుందో సో అప్పుడు అయితే పోతురాజు స్వామిని కింద పెట్టాలి. సో అంతవరకు ఎత్తుకొని ఉండాలనేసి సో అందరూ ఒకరి తర్వాత ఒకరు ఎత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఇప్పుడు బండి బయలుదేరడానికి కూడా సిద్ధంగా ఉంది. సో మొత్తం పోతురాజు స్వామిని, అమ్మవారిని అంత అలంకరణ అయిపోయింది. సో ఇప్పుడైతే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నారు. సో ఆ విజువల్స్ కూడా మీరైతే చూసేయండి. నేను ముందుగా పెట్టుకున్నా, నేనే పొట్టి పెట్టినా ఆయన సో ఈ విధంగా అయితే మన ఎల్లమ్మ తల్లి పండుగ అయితే ఇప్పటి వరకు అయితే ఊరు మెరగన అయిపోయింది అనమాట. సో ఈవినింగ్ మళ్ళీ చూపిస్తాను. సో అంతవరకు చూస్తానండి చంద్రస్ వరల్డ్.